హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గాయ్స్, ఇవ్వండి నేనైతే ఒకటి క్యాంపింగ్ కోసం ఇక్కడ త్వరలో ఒక క్యాంపింగ్ టెంట్ కూడా వస్తుంది మనకి. క్యాంపింగ్ స్టవ్ అయితే చిన్నది, పోర్టబుల్ చిన్నగా ఉంటది ఇది స్టవ్. సో ఇదైతే ఆర్డర్ చేసిన అన్నమాట. ఇది వచ్చింది. సో మనకి ఇది 400 రూపీస్ అయితే పడ్డది విత్ గ్యాస్ క్యారీ. సో ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. మనం మంచిగా క్యాంపింగ్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాం. అక్కడ మంచి క్యాంపింగ్ వీడియో ఒకటి తీస్తున్నాం. తీసిన తర్వాత మీకు వీడియో అయితే ఫుల్ వీడియో లాగా వస్తుంది మీకు. సో ఇది ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే ఇది ఉంది కదా. సో ఇక్కడ దీని లోపల అయితే పెట్టేసి ఇది ఉంటే మనకి ఇక్కడ ఇది. సో ఈ గ్యాప్ ని దీంట్లో ఇట్లా పెట్టేసి ఇట్లా కొంచెం ప్రెస్ చేయాలి. స్టార్టింగ్ కొంచెం అయితే ఇట్లా ప్రెస్ చేసి పెద్ద అయిపోయా. ఇక్కడ మీకు ఇది ఉంటది, ఇది ఇట్లా ఇక్కడ కింద ఇవి కూడా ఉంటాయి మీకు. ఇవి కూడా మీకు ఒకవేళ కింద బేస్ సరిగ్గా లేకపోతే మట్టి ఏమైనా ఉంటే ఇవి కూడా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఇట్లా. ఇదిగోండి వచ్చింది. సో ఆఫ్ చేసుకోవాలంటే ఇదిగోండి, చూస్తున్నారా మీరు ఎంత ఫ్లేమ్ అయితే ఎట్లా వస్తుందో మీరు. ఇది ఫస్ట్ కొంచెం ఇట్లా గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇట్లా అంటే వచ్చింది, చూస్తున్నారా. సో నొక్కకుండా ఫస్ట్ ఇది కొంచెం ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. సౌండ్ వస్తుంది కదా. సో కొంచెం ఫ్లేమ్ ఆన్ చేసుకున్నది ఇంత ఆన వస్తుంది. సో అది మంచిగా వర్క్ అయితే అవుతుంది మనకి. ఇప్పుడు అది మళ్ళీ మనం తీసుకోవాలనుకుంటే ఇట్లానే మళ్ళీ ఇట్లానే తీస్తే లెఫ్ట్ సైడ్ తిప్పాలి. పెట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పి ఇట్లా మొత్తం తిప్పేసాలి. తీసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం మళ్ళా తిప్పితే వచ్చేస్తుంది అనమాట. మళ్ళా మనం ఇట్లా పెట్టేసుకుంటే పెట్టుకొని సో అయిపోయా. పోర్టబుల్ చిన్నగా అయిపోతుంది. బ్యాగ్ లో మళ్ళీ మనం ఇట్లా పెట్టేసుకోవాలి. చలో రైట్, రెడీ టు గో. వంట అయిపోయిన తర్వాత ఇట్లా పెట్టేసుకోవాలి. లోపల ఇట్లా ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ బాక్స్ లో అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. బాక్స్ లో పెట్టేసుకున్న తర్వాత ఇట్లా బంద్ చేసుకుంటే సో ఇట్లా క్యాంపింగ్ అయితే మనకి స్టవ్ అయితే ఆర్డర్ పెట్టినాం. ఇంకా క్యాంపింగ్ చేసి క్యాంపింగ్ టెంట్ ఇవన్నీ ఆర్డర్ పెట్టినాం అనమాట. అవన్నీ వస్తాయి అనమాట మనకి. ఒక ఫుల్ వీడియో క్యాంపింగ్ టెంట్ వచ్చిన తర్వాత నేను ఫుల్ వీడియో ఒకటి చేస్తా. దాని తర్వాత మనం అయితే వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళేసి అక్కడ క్యాంపింగ్ అయితే చేద్దాం. ఆ వీడియో కూడా వస్తుంది, త్వరలో వస్తుంది. అది మీరైతే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.